కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు టికెట్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. నిన్నటి వరకు టికెట్టు లంబాడా వర్గానికి ఇస్తారంటూ అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చినప్పటికీ రాత్రికి రాత్రి ఆదివాసీ అయిన డాక్టర్ సుమలతకు సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో పార్టీ వర్గాల్లో అయోమయం నెలకొంది. ఆదిలాబాద్ పార్లమెంటు విషయానికి వస్తే ఇప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆదివాసీ అభ్యర్థులకు టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు, బీజేపీ మాజీ ఎంపీ గోడం నగేష్ కు టికెట్ కన్ఫర్మ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఓట్లు రాబట్టుకునే విషయంలో కాస్త కసరత్తు చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆదివాసీలకు టికెట్లు ఇవ్వడంతో వారిద్దరూ కలిసి ఆదివాసీల ఓట్లను పంచుకుంటారని, మనం కూడా ఆదివాసీకే ఇస్తే బాగుంటుందని గ్రహించింది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ లంబాడాలకు ఇచ్చేందుకు అధిష్టానం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల బోత్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన ఆడే గజేందర్ ను పరిగణలోకి తీసుకుంది. ఆయన్ను పోటీ చేయిస్తే గెలుపోటములను బేరీజు వేసింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్లు సమాలోచనలు చేస్తున్న సందర్భంలోనే ఉన్న ఫలంగా డాక్టర్ సుమలతకు సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి పిలుపు రావడం తాజాగా ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. ఇదే విషయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పార్టీ సీనియర్లు ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంతకీ లంబాడాలకు టికెట్ ఇస్తారా లేదా ఆదివాసీలకే ఎంపీ టికెట్ కట్టబెడతారా అనే విషయంపై క్లారిటీ తీసుకుంటున్నారు. సీతక్క వద్ద కూడా సరైన క్లారిటీ లేకపోవడంతో విషయం సీఎం రేవంత్ రెడ్డికే వదిలేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం దాదాపు 40 మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వారిలో కొంతమంది కొత్త వారైతే చాలా మంది ఎంపీ స్థాయి వ్యక్తులు కాకపోవడాన్ని పార్టీ గమనించింది. ఈ నేపథ్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జుకు ఎంపీ టికెట్ ఇస్తారనే సంకేతాలను పార్టీ విడుదల చేసింది. అంతలోనే బీఆర్ఎస్, బీజేపీలు ఆదివాసీలకు టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ తన పంథా మార్చుకుంది. ఆ తర్వాత తెరపైకి బోత్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ పేరును తెరపైకి తెచ్చింది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం, వారు ప్రచారం కూడా మొదలుపెట్టడం లాంటివి గమనించిన కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. మొత్తంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ లంబాడాలకు ఎంపీ టికెట్ ఇస్తుందా లేదా, డాక్టర్ సుమలతకు సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి పిలుపు ఎందుకు వచ్చిందని దానిపై తాజాగా చర్చ మొదలైంది. ఈ విషయంలో కాస్త ఆరా తీస్తే ఆదిలాబాద్ ఎంపీ టికెట్ విషయం కాకుండా కామన్ గానే డాక్టర్ సుమలతను సీఎంఓ కార్యాలయానికి పిలిచినట్లు తెలిసింది. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ విషయం కాకుండా కామన్ గానే డాక్టర్ సుమలతను సీఎం కార్యాలయానికి పిలిపించినట్లు తెలిసింది. పార్టీ తీర్థం పుచ్చుకొని పార్టీలో పనిచేస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి డాక్టర్ సుమలతకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా వేచి చూడాల్సిందే.